హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము మెటల్స్, నాన్ మెటల్స్లో అక్కరెన్స్ ఆఫ్ మెటల్స్ లేక దీన్ని ఇంకా ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో మొట్టమొదట ఈ టాపిక్ని ఈ మెటల్ని ఎర్త్ క్రస్ట్లో నుంచి మనము ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, ఆ తర్వాత దాన్ని ప్యూరిఫై చేయడానికి, ఆ తర్వాత కంప్లీట్గా దాన్ని మనం వాడేటువంటి సబ్స్టాన్స్ కింద వాడుకోవటానికి మనము దీన్ని మెటల్ని ఎలా మనము ట్రీట్ చేయాలి అంటే కనుక మొత్తము ఇక్కడ 3 స్టేజెస్లో మనకి ఈ ప్రాసెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా సరే ఒక మెటల్ ఆర్టికల్ తీసుకున్నాం అనుకోండి. మెటల్ ఆర్టికల్ అంటే లెట్స్ టేక్ వన్ ఐరన్ ప్లేట్ కానీ లేకపోతే కనుక ఐరన్ అల్మరా కానీ తీసుకున్నాం అనుకోండి. దీన్ని మనం ఎలా మనం తయారు చేస్తాం అంటే కనుక మొట్టమొదట ఈ మొత్తం ప్రాసెస్ 3 స్టేజ్లో ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిది కాన్సన్ట్రేషన్ లేక డ్రెస్సింగ్, రెండోదేమో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్, మూడోదేమో రిఫైనింగ్ ఆఫ్ మెటల్. వాటన్నిటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దీనికన్నా ముందు మనము ఒక 2 న్యూ టర్మ్స్ గురించి నేర్చుకోవాలి. దాంట్లో మినరల్ అంటే కనుక ద కాంపౌండ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మెటల్ ట్రేసెస్. ఏ కాంపౌండ్లో అయితే కనుక మెటల్ ట్రేసెస్ ఉంటాయో దాన్ని ఆ కాంపౌండ్ మినరల్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఇంకొక కాంపౌండ్లో మెటల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని మనము ఓర్ అని చెప్పేసి అనుకుంటాం. ఇంప్యూరిటీస్ని మనము గ్యాంగ్ అని చెప్పేసి అనుకుంటాం. ద ఇంప్యూరిటీస్ ప్రజెంట్ ఇన్ ద ఓర్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్యాంగ్. ఇక్కడ మళ్ళీ మనము మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనము ఓర్ని వాడుకుంటామా, మినరల్ని వాడుకుంటామా అంటే మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ డెఫినేషన్ ప్రకారము ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఇన్ ఎకనామికల్లీ ప్రాఫిటబుల్ వే అంటే మనము ఎర్త్ క్రస్ట్లో నుంచేసి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు అది మనకి ఎకనామికల్గా బెనిఫిట్గా ఉండాలి. సో అందువల్ల ఏంటంటే మనం ఓర్ నుంచే మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం తప్ప మినరల్ నుంచి మనం మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయం. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, అసర్షన్ రీజనింగ్లో ఇస్తుంటారు మీకు. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్ బట్ ఆల్ మినరల్స్ ఆర్ నాట్ ఓర్స్. సో ఇది ట్రూ స్టేట్మెంట్, ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఈ ఎర్త్ క్రస్ట్లో నుంచేసి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎన్ని మెథడ్స్ అనుకున్నాం? 3 మెథడ్స్. దాంట్లో మొట్టమొదటి మెథడ్ ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్. దాంట్లో మొట్టమొదటి దాన్ని మనము కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ కాన్సన్ట్రేషన్ ఇంకా లేకపోతే డ్రెస్సింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది ఒక ఎర్త్ క్రస్ట్ అనుకోండి. ఈ ఎర్త్ క్రస్ట్లో మనకి ఇక్కడ ఏదైనా సరే ఒక మెటల్ ట్రేస్ ఉన్నటువంటి ఓర్ దొరికింది అనుకోండి. ఈ ఓర్ని మనము డిగ్ చేసి బయటికి తీసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి దీన్ని మళ్ళీ ఏం చేస్తాం, డైరెక్ట్గా ఇట్లా మొత్తం కాంపౌండ్ కింద తీసుకుంటాం, లేకపోతే పీసెస్ కింద తీసుకుంటాం. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి గ్యాంగ్ అంటే ఇంప్యూరిటీస్ ప్రెజెంట్ ఇన్ ద ఓర్. అది ఏమవుతుంది, దాంట్లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ కావచ్చు, క్లే కావచ్చు, లేకపోతే దీనికి ఈ మెటల్కి సంబంధం లేనటువంటి ఇంకేదైనా అదర్ సబ్స్టాన్సెస్, స్టోన్స్ కానీ మెటల్స్, వాటన్నిటిని మనం సెపరేట్ చేస్తాం. దాన్ని మనం కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ అని చెప్పేసి అనుకుంటాం. దానికి మనము అడాప్ట్ చేసుకునేటువంటి మెథడ్స్ ఏంటంటే వాషింగ్ ఒకటి. అంటే ఈ మెటల్ని మొత్తంలో వచ్చేసి మనం వాటర్ని ఎక్కువ ఫ్లోగా దీని గుండా ఇది బయటికి తీస్తాం కదా. ఈ బయటికి తీసిన తర్వాత దీని మీద మనం వాటర్ ఫ్లోని ఎక్కువగా పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఉన్నటువంటి డస్ట్, ఆ తర్వాత ఇంప్యూరిటీస్ వెళ్ళిపోతాయి. దాన్ని మనము వాషింగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత హ్యాండ్ పికింగ్. ఇక్కడ ఈ మొత్తాన్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా చేసిన తర్వాత దీంట్లో మనకి ఏవైతే కనుక అన్వాంటెడ్ సబ్స్టాన్సెస్ ఉంటాయో అంటే పికప్ చేస్తాం. దాన్ని మనం అనుకుంటాం అంటే హ్యాండ్ పికింగ్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఈ కాన్సన్ట్రేషను లైక్ డ్రెస్సింగ్ ద్వారా మనకేంటంటే దాంట్లో ఉన్నటువంటి ఫిజికల్ ఇంప్యూరిటీస్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఆ తర్వాత ఈ ఫిజికల్ ఇంప్యూరిటీస్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సో
ఫస్ట్ స్టెప్ ఏమో కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ ఆర్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఓర్ అని చెప్పేసి కూడా అంటారు. ఓకేనా, ఆర్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఓర్ అది. ఆ తర్వాత సెకండ్ ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్. సో వాట్ ఈజ్ మెంట్ బై దిస్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్? సో ఈ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనము ఒక మెథడ్. ఇక్కడ మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అంటే కనుక ఇక్కడ మనము ఒక న్యూ వర్డ్ నేర్చుకోవాలి. దాన్ని మనం ఏమంటామంటే యాక్టివిటీ సిరీస్. సో వాట్ ఈజ్ మెంట్ బై యాక్టివిటీ సిరీస్? ఇక్కడ మనకి ఇక్కడ కాన్సన్ట్రేషన్ లేకపోతే కనుక డ్రెస్సింగ్ ద్వారా మనకి మెటల్ దొరుకుతుంది. సో ఈ మెటల్ అన్నీ కూడా ఒకే రకమైనటువంటి ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఉండవు. రకరకాల మెటల్స్కి రకరకాల ప్రాపర్టీస్ ఉంటాయి. అది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే కనుక ఆ మెటల్ యొక్క రియాక్టివిటీని లేకపోతే యాక్టివిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని మెటల్స్ చాలా త్వరగా రియాక్ట్ అవుతాయి. లైక్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, సోడియం కానీ, పొటాషియం, మెగ్నీషియం, అల్యూమినియం, ఇవన్నీ చాలా త్వరగా మెటల్స్తో ఇవి చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్తో రియాక్ట్ అవుతూ ఉంటాయి. అందువల్ల మనం దానికోసము దాంట్లో నుంచి ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనము ఇంకొక మెథడ్ వాడుకుంటాం. కొన్ని మెటల్స్ అయితే కనుక తక్కువగా రియాక్ట్ అవుతాయి, కొన్ని మెటల్స్ అయితే అసలు రియాక్ట్ కావు. వాటి యొక్క రియాక్టివిటీని బేస్ చేసుకుని మనం ఇక్కడ యాక్టివిటీ సిరీస్ అనేటువంటి ఒక సెంటెన్స్ చూద్దాం. యాక్టివిటీ సిరీస్ అంటే arranging the metals in the decreasing order of their reactivity. మెటల్స్ని వాటి యొక్క యాక్టివిటీ సిరీస్ బేస్ చేసుకుని డిక్రీజింగ్ ఆర్డర్లో రాయటాన్ని మనం యాక్టివిటీ సిరీస్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ యాక్టివిటీ సిరీస్ కంటే మనకి ఎన్ని యాక్టివిటీ సిరీస్ ఉంటాయి అంటే కనుక 3 యాక్టివిటీ సిరీస్ ఉంటాయి. దాంట్లో మొట్టమొదటిది ఇక్కడ యాక్టివిటీ సిరీస్లో ఫస్ట్ ఏం యాక్టివిటీ సిరీస్ ఉంటుంది అంటే కనుక హై యాక్టివిటీ సిరీస్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. హై యాక్టివిటీ సిరీస్ ఎగ్జామ్లో అడుగుతారు. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద హై యాక్టివిటీ సిరీస్? ఈ హై యాక్టివిటీ సిరీస్లో వచ్చేటప్పటికల్లా మనకి జనరల్గా ఇక్కడ పొటాషియము, సోడియము, మెగ్నీషియము, అల్యూమినియము, కాల్షియము, వీటన్నిటిని మనము హై యాక్టివిటీ సిరీస్ మెటల్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత రెండోది మనకి మిడిల్ యాక్టివిటీ సిరీస్ ఆర్ మోడరేట్ యాక్టివిటీ సిరీస్ అని చెప్పేసి అంటారు. మిడిల్ యాక్టివిటీ సిరీస్, మిడిల్ యాక్టివిటీ సిరీస్. సో మిడిల్ యాక్టివిటీ సిరీస్లో మనకి ఏమొస్తుంది? ఐరన్, కోబాల్ట్, నికెల్, ఆ తర్వాత జింక్, ఇవన్నిటిని కూడా మనము మిడిల్ యాక్టివిటీ సిరీస్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ ఆ తర్వాత లో యాక్టివిటీ సిరీస్, బాటమ్ యాక్టివిటీ సిరీస్ కూడా అనొచ్చు, లో యాక్టివిటీ సిరీస్. సో ఈ లో యాక్టివిటీ సిరీస్ అంటే వీటిని మనం నోబుల్ మెటల్స్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. నోబుల్ మెటల్స్ లేకపోతే కనుక ఐడియల్ మెటల్స్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. ఏంటుంటాయి అవి అంటే కనుక గోల్డ్, కాపర్, ప్లాటినం, మెర్క్యూరీ, సిల్వర్, వీటన్నిటిని కూడా మనము లో యాక్టివిటీ సిరీస్ మెటల్స్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇట్లా మనకి ఈ 3 యాక్టివిటీ సిరీస్ ఉంటాయి కదా. ఒక్కొక్క యాక్టివిటీ సిరీస్కి ఒక్కొక్క మెథడ్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. దీనికన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఇంకొక 2 డెఫినేషన్స్ని నేర్చుకుందాం. రోస్టింగ్, క్యాల్సినేషన్. రోస్టింగ్ అంటే ఎప్పుడైనా సరే ఒక మెటల్ని ఆక్సిజన్ ఎక్సెస్ ఆఫ్ ద బర్నింగ్ ఆఫ్ ఓర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్, అంటే ఆ ఆక్సిజన్ని ఎయిర్ కానీ ఎక్కువగా పంపించి ఒక మెటల్ని కనుక ఓర్ని కనుక మనము బాగా రియాక్ట్ చేస్తే దాన్ని బర్న్ చేస్తే దాన్ని మనం రోస్టింగ్ అని చెప్పేసి అనుకుంటాం. క్యాల్సినేషన్ అంటే బర్నింగ్ ఆఫ్ ఓర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్, సో ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అనొచ్చు, లేకపోతే ఇంకా మోర్ సైంటిఫిక్ ఏంటంటే బర్నింగ్ ఆఫ్ ఓర్ ఇన్ ద లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ద ఎయిర్ ఆర్ ఆక్సిజన్. దాన్ని కూడా మనం ఏమనుకో క్యాల్సినేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకేనా, రోస్టింగ్, క్యాల్సినేషన్. జనరల్గా మనకి సల్ఫైడ్ ఓర్ ఉంటే, సల్ఫైడ్ ఓర్ అంటే సల్ఫర్ అనేది ఇంప్యూరిటీస్గా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సిన్నబార్, హెచ్జిఎస్, హెచ్ సిల్వర్ సల్ఫైడ్. దీనిలో నుంచేసి సల్ఫర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనము
ఇక్కడ సల్ఫర్ ఉంటే ఇక్కడ సల్ఫర్ని కనుక ఇంప్యూరిటీగా ఉంటే మనము ఏ మెథడ్ని అడాప్ట్ చేసుకుంటాం అంటే కనుక మనము రోస్టింగ్ని అడాప్ట్ చేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ సిల్వర్ కాకుండా ఈ సల్ఫర్ కాకుండా కార్బోనేట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ జింక్ కార్బోనేట్ ఉందనుకోండి, ZnCO3, దాన్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దాంట్లో కార్బోనేట్ ఉంటే కనుక కార్బోనేట్ ఇంప్యూరిటీగా ఉంటే దానికోసం మనం క్యాల్సినేషన్ అనే మెథడ్ని అడాప్ట్ చేసుకుంటాం. కార్బోనేట్ ఇంప్యూరిటీగా ఉంటే క్యాల్సినేషన్, సల్ఫైడ్ ఇంప్యూరిటీగా ఉంటే మనము రోస్టింగ్ అనే మెథడ్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం వరుసగా ఏం చేద్దామంటే వీటిలో ఉన్నటువంటి యాక్టివిటీ సిరీస్లో ఉన్నటువంటి హై యాక్టివిటీ సిరీస్ని, ఆ తర్వాత వీటిని ఎలా వీటిలో ఈ సిరీస్లో ఉన్నటువంటి మెటల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎట్లాంటి మెథడ్స్ని మనం అడాప్ట్ చేస్తాం అన్నదాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మొట్టమొదట మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే కనుక మొట్టమొదట హై యాక్టివిటీ సిరీస్ మెటల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మనం ఇప్పుడు హై యాక్టివిటీ సిరీస్ మెటల్లో హై యాక్టివిటీ సిరీస్ మెటల్, ఇక్కడ హై యాక్టివిటీ సిరీస్ మెటల్ దీంట్లో నుంచేసి మనం మెటల్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారో చూద్దాం. హై యాక్టివిటీ సిరీస్. సో హై యాక్టివిటీ సిరీస్లో మనకి ఏముంటుంది? సోడియం ఉంటుంది. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనము సోడియం క్లోరైడ్, హై యాక్టివిటీ సిరీస్ మెటల్స్ అంటే మనం ఏం తీసుకున్నాం? పొటాషియం గుర్తుపెట్టుకోవాలి. పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, అల్యూమినియం, వీటన్నిటిని కూడా మనము హై యాక్టివిటీ సిరీస్ మెటల్ అని చెప్పేసి అనుకుంటాం. సో దీంట్లో మనం సోడియం క్లోరైడ్ తీసుకుందాం. ఈ సోడియం క్లోరైడ్లో నుంచేసి మనము సోడియం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎలక్ట్రాలిసిస్ మెథడ్ని అడాప్ట్ చేసుకుంటాం. ఈ హై యాక్టివిటీ సిరీస్ మెటల్లో వచ్చేసి ఎలక్ట్రాలిసిస్ మెథడ్ని ఎందుకు అడాప్ట్ చేసుకోవాలి? మన ఆక్సిడేషన్ కానీ రిడక్షన్ కానీ మనం తీసుకోవచ్చు కదా. ఆక్సిడేషన్ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిడక్షన్ అంటే కనుక రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇక్కడ బాగా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏదైనా సరే ఒక కాంపౌండ్లో నుంచేసి ఆక్సిజన్ని తీసేస్తే దాన్ని రిడక్షన్ అంటాం. రిడక్షన్ కోసం గుర్తుపెట్టుకోవాలి, ఇది కార్బన్ని మనం వాడుకుంటాం. కార్బన్ అంటే రిడక్షన్ కోసం కార్బన్ వాడుకోవటం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ HGO ఉందనుకోండి. సో ఇక్కడ మనకి HGO ఉంది. ఈ HGO నుంచేసి మనం ఆక్సిజన్ తీసివేయాలి. దానికోసం మనం కార్బన్ని వాడుకుంటాం. దాన్ని అప్పుడు ఏమవుతుంది? Hg+CO2. ఇది బాగా ఇంపార్టెంట్. సో ఏదైనా సరే దీన్ని మనం కార్బన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అని చెప్పేసి అనుకుంటాం. ఏదైనా సరే ఒక కాంపౌండ్లో ఆక్సిజన్ వన్ ఆఫ్ ద ఇంప్యూరిటీ కింద ఉంటే ఆక్సిజన్ రిమూవ్ చేయడానికి మనము ఏం వాడుకుంటామంటే కార్బన్ని వాడుకుంటాం. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? రిడక్షన్ జరిగిపోతుంది. అయితే ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్ని కానీ లేకపోతే రిడక్షన్ ప్రాసెస్ని కానీ మనం హై యాక్టివిటీ సిరీస్ మెటల్స్కి ఎందుకు వాడడం అంటే కనుక ఈ హై యాక్టివిటీ సిరీస్ మెటల్లో ఉన్నటువంటి ఈ మెటల్స్ ఇవి ఆక్సిజన్తో చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అంటే అవి సింపుల్గా ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి అవి మండుతాయి. అందువల్ల ఏమవుతుంది? ఇట్ క్యాచెస్ ద ఫైర్ అండ్ స్టార్ట్స్ బర్నింగ్ అండ్ బికమ్స్ మోల్టెన్ స్టేట్. అది మనకు ఉపయోగం లేకుండా అయిపోతుంది. అందువల్ల ఏం చేస్తారంటే మొట్టమొదట మనము దీన్ని ఎలక్ట్రాలిసిస్ మెథడ్లో మనం తీసుకుంటాం. సో ఇక్కడ ఎలక్ట్రాలిసిస్ మెథడ్ తీసుకున్నప్పుడు మనకి ప్రాసెస్ ఏమవుతుంది అంటే కనుక ఎలక్ట్రాలిసిస్ మెథడ్ అంటే ఏంటి? మొట్టమొదట మనం ఏం చేస్తామంటే ఇట్లా ఏదైనా సరే ఒక బీకర్ తీసుకుంటాం. ఈ బీకర్ని మనము వోల్టామీటర్ అని చెప్పేసి అనుకోవాలి. ఏమనుకోవాలి? దీన్ని వోల్టామీటర్. సో ఇట్లా వోల్టామీటర్ని తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే దీంట్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మనం ఫర్ ఎగ్జాంపుల్ మన సోడియం క్లోరైడ్లో నుంచి సోడియంని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ మోల్టెన్ స్టేట్లో దీన్ని సోడియం క్లోరైడ్ని మోల్టెన్ స్టేట్లో తీసుకుంటారు. మోల్టెన్ స్టేట్ అంటే ఏంటి? లిక్విడ్ మెటల్ మోల్టెన్ స్టేట్. మనము మెటల్ని కనుక బాగా హై టెంపరేచర్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ మెటల్ ఏమవుతుంది అంటే కనుక లిక్విడ్ స్టేట్లోకి వస్తుంది. దాన్ని మోల్టెన్ స్టేట్ అని చెప్పేసి అనుకుంటాం. ఇట్లా మోల్టెన్ స్టేట్లో తీసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా సరే ఒక ఎలక్ట్రోడ్ తీసుకుంటాం, ఇక్కడ ఇంకొక ఎలక్ట్రోడ్ తీసుకుంటాం. సో ఇట్లా ఎలక్ట్రోడ్ తీసుకుని వాటి గుండా మనం ఏం పంపిస్తామంటే ఇక్కడ కరెంట్ పంపిస్తాం. ఎప్పుడైతే కరెంట్ పంపిస్తామో ఇక్కడ క్యాథోడ్ దగ్గర ఇది క్యాథోడ్, ఈ క్యాథోడ్ దగ్గర సోడియం వచ్చేసి ఇది క్యాథోడ్ దగ్గర ఏమో సోడియం అనేది డిపాజిట్ అవుతుంది.
ఆ తర్వాత యానోడ్ దగ్గర ఏమో క్లోరిన్ గ్యాస్ అనేది డిపాజిట్ అవుతుంది. ఈ విధంగా మనము హై యాక్టివిటీ సిరీస్లో ఉన్నటువంటి మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం మనం వాడేటువంటి ప్రొసీజర్ ఏంటి అంటే కనుక ఎలక్ట్రాలిసిస్ మెథడ్. ఎలక్ట్రాలిసిస్ మెథడ్ని ఎందుకు వాడుకుంటామంటే ఇది మనకి ఉన్నటువంటి మోల్టెన్, మనం తీసుకున్నటువంటి మెటల్ని మోల్టెన్ స్టేట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దాంట్లో నుంచేసి మనకు కావాల్సిన మెటల్ని మనం ఈ విధంగా ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఇదేమో హై యాక్టివిటీ సిరీస్ మెటల్. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మిడిల్ యాక్టివిటీ సిరీస్ మెటల్. మిడిల్ యాక్టివిటీ సిరీస్ మెటల్ని మనము ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో మిడిల్ యాక్టివిటీ సిరీస్ ఆర్ మోడరేట్ యాక్టివిటీ సిరీస్. సో దీన్ని మనము మోడరేట్ మిడిల్ యాక్టివిటీ సిరీస్ మెటల్, మిడిల్ యాక్టివిటీ సిరీస్. సో ఈ మిడిల్ యాక్టివిటీ సిరీస్లో ఏమేమి మెటల్స్ ఉంటాయి అంటే కనుక మనం జనరల్గా ఐరన్ ఏమేమి తీసుకోవచ్చు, ఐరన్, కాపరు, కోబాల్ట్, నికెల్, జింక్, వీటన్నిటిని మనం తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకి మిడిల్ యాక్టివిటీ సిరీస్లో మనం ఏమేమి మెథడ్స్ వాడుకోవచ్చు అంటే కనుక మొట్టమొదట జింక్ సల్ఫైడ్ ఉందనుకోండి, జింక్ సల్ఫైడ్. సో సల్ఫర్ అనేది ఒక ఇంప్యూరిటీగా ఉంది కదా, అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని మనం రోస్టింగ్ చేయాలి. రోస్టింగ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, దీన్ని ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తాం. అప్పుడు జింకు ప్లస్ జింక్ ఆక్సైడ్ ప్లస్ SO2 అనేది ఏర్పడుతుంది. మీరు ఇక్కడ ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయాలి. జింక్ సల్ఫైడ్ నుంచి మనం జింక్ని డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేయలేం. దాన్ని ఏం చేస్తాం, ఆక్సిజన్తో రోస్ట్ చేసినప్పుడు అది జింక్ ఆక్సైడ్తో రియాక్ట్ అవుతుంది. ఓకేనా. దాంట్లో సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ ఉంటుంది, అది ఎస్కేప్ అయిపోతుంది. అదే కనుక దీన్ని మనము ఏమనుకుంటాం, బర్నింగ్ ఆఫ్, దీన్ని మనము రోస్టింగ్ అని చెప్పేసి అనుకుందాం. సో ఇది రోస్టింగ్. ఆ తర్వాత జింక్ కార్బొనేట్ తీసుకుందాం. జింక్ కార్బొనేట్లో నుంచి మనం కనుక ఎక్సెస్ ఆఫ్ తక్కువ హీట్తో మనము తక్కువ ఆక్సిజన్ సప్లై చేసి హీట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ZnO ప్లస్ CO2, దీంట్లోంచి కార్బన్ డైఆక్సైడ్ ఎస్కేప్ అయిపోతుంది. దీన్ని మనము క్యాల్సినేషన్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఈ రెండిట్లో నుంచి మనకి జింక్ ఆక్సైడ్ వచ్చింది కదా, ఆ జింక్ ఆక్సైడ్ నుంచి జింక్ ఆక్సైడ్కి మనము కార్బన్ని యాడ్ చేస్తే అప్పుడు జింకు, కార్బన్ డైఆక్సైడ్, ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఏమన్నా మనం సప్లై చేసినట్టు కార్బన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఈ విధంగా జింక్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకేనా. మిడిల్ యాక్టివిటీ సిరీస్లో మనము ఏ మెథడ్స్ని అడాప్ట్ చేసుకోవాలి, రోస్టింగ్, ఆ తర్వాత క్యాల్సినేషన్. ఆ తర్వాత ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో వస్తుంది. దీన్ని మనము థర్మైట్ ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటాం, థర్మైట్ ప్రాసెస్. సో ఇక్కడ థర్మైట్ ప్రాసెస్ అంటే ఏంటి, సో జనరల్గా మనము మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇక్కడ మనం ఏమి యాడ్ చేస్తున్నాం, ఒక చోట ఆక్సిజన్ యాడ్ చేసాం, ఇంకో చోట కార్బన్ యాడ్ చేసాం. కానీ ఇక్కడ హై యాక్టివిటీ సిరీస్ మెటల్ని ఇంకొక మెటల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాడితే దాన్ని మనం థర్మైట్ ప్రాసెస్ అంటాం. అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, దాని ద్వారా మనం వస్తుంది. వాట్స్ ద డెఫినేషన్ ఆఫ్ థర్మైట్ ప్రాసెస్? హై యాక్టివిటీ సిరీస్ మెటల్ ఈజ్ యూజింగ్ టు ఎక్స్ట్రాక్ట్ మెటల్ ఫ్రమ్ ద ఓర్. ఒక ఓర్లో ఉన్నటువంటి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం హై యాక్టివిటీ సిరీస్ మెటల్ని కనుక యూజ్ చేస్తే దాన్నే మనం థర్మైట్ ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మ్యాంగనీస్ డయాక్సైడ్ ఉందనుకోండి, MnO2, దీన్ని ఉంచేసి మనం ఏమైందంటే Mnని రిలీజ్ చేయడం. సో దానికోసం మనము అల్యూమినియం అనేటువంటి హై యాక్టివిటీ సిరీస్ మెటల్ని వాడితే అప్పుడు ఏమవుతుంది, అక్కడ Mn గాను ఆ తర్వాత అల్యూమినియం ఆక్సైడ్ గాను ఆ రియాక్షన్ జరుగుతుంది. దీంతో పాటుగా చాలా ఎక్కువ మొత్తంలో హీట్ కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు థర్మైట్ ప్రాసెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అల్యూమినియం ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి అక్కడ అల్యూమినియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన మ్యాంగనీస్ అనేది మనకి ఎదురుతుంది. దీన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనుకుంటాం. ఇక్కడ ఈ థర్మైట్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో హీట్ రిలీజ్ చేస్తుంది. అందువల్ల దీన్ని మనము ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని చెప్పేసి అనుకుంటాం.
ఓకేనా. ఎక్సోథర్మిక్ రియాక్షన్. వాట్ ఈస్ meant by exothermic reaction? In any chemical reaction, heat is releasing out. Such a reaction is called exothermic reaction. సో ఇక్కడ హీట్ రిలీజ్ అయింది కదా, అందువల్ల దీన్ని థర్మైడ్ ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ థర్మైడ్ ప్రాసెస్ యొక్క యూజెస్ ఏంటి? ఇక్కడ మనకి హీట్ చాలా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి దొరికేటువంటి అవైలబుల్ అయ్యేటువంటి మెటల్ మోల్టెన్ స్టేట్లో ఉంటుంది, అంటే లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అందువల్ల దాన్ని మనము 2 యూజెస్ కింద తీసుకోవచ్చు. నెంబర్ 1, ఏదైనా సరే రైల్వే ట్రాక్స్లో కనుక ఎక్కడ క్రాక్స్ ఉంటే కనుక ఆ క్రాక్స్ని మనం కనెక్ట్ చేయడానికి మనము దీన్ని వాడుకుంటాం. థర్మైడ్ ప్రాసెస్ని థర్మైడ్ ప్రాసెస్లో వచ్చేటువంటి మోల్టెన్ స్టేట్లో ఉన్నటువంటి మెటల్ని వాడుకుంటాం. ఆ తర్వాత ఇంకా మనం కనుక ఏదైనా సరే ఒక హై బిల్డింగ్ ఉన్నటువంటి ఏమైనా మెటల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, దెన్ వాటిని మనము వెల్డింగ్ చేయడానికి కూడా ఈ థర్మైడ్ ప్రాసెస్ని వాడుకుంటాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ మన దగ్గర Fe2O3 ఉందనుకోండి. Fe2O3లో వచ్చేసి మనం అల్యూమినియం యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఐరన్ గాను అల్యూమినియం ఆక్సైడ్ గాను ఇది సెపరేట్ అవుతుంది. ఇక్కడ ఇది మనకి హీట్ అనేది ఈ విధంగా రిలీజ్ అవుతుంది. ఇదేంటి, మిడిల్ యాక్టివిటీ సిరీస్ మెటల్. ఆ తర్వాత థర్డ్ ఉంటుంది, అదేంటి అంటే కనుక మిడిల్ యాక్టివిటీ సిరీస్ అయిపోయిన తర్వాత లోవర్ యాక్టివిటీ సిరీస్, బాటమ్ యాక్టివిటీ సిరీస్, ఆ తర్వాత మనము లోవర్ యాక్టివిటీ సిరీస్ అని చెప్పేసి అనుకుందాం. లోవర్ యాక్టివిటీ సిరీస్. సో ఇక్కడ హై యాక్టివిటీ సిరీస్, మిడిల్ యాక్టివిటీ సిరీస్, లోవర్ యాక్టివిటీ సిరీస్ అని చెప్పేసి తీసుకుందాం. ఈ లోవర్ యాక్టివిటీ సిరీస్లో ఉండేటువంటి మెటల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కనుక మనము గోల్డ్, ఆ తర్వాత కాపరు, ఆ తర్వాత సిల్వర్, ప్లాటినం, ఆ తర్వాత మెర్క్యూరీ, వీటన్నిటిని మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ జనరల్గా ఈ లో యాక్టివిటీ సిరీస్లో ఉండేటువంటి మెటల్స్ సల్ఫైడ్ ఓర్తో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిన్నబార్ తీసుకున్నాం. సిన్నబార్ అంటే కనుక మనకి HGS అని వస్తుంది. సో ఇక్కడ మనము దీన్ని మెర్క్యూరిక్ సల్ఫైడ్ అని చెప్పేసి అనుకుంటాం. దీంట్లో మన సల్ఫర్ని ఇంప్యూరిటీ కింద తీసుకోవాలి. మనము సల్ఫర్ ఇంప్యూరిటీ ఉంటే మనము ఏ మెథడ్ని అడాప్ట్ చేసుకుంటాం అంటే కనుక దానికి మనము రోస్టింగ్ని తీసుకుంటాం. సో అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి HGSని ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తాం. రియాక్ట్ చేసినప్పుడు అప్పుడేమవుతుంది, HgO ప్లస్ SO2 వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి SO2 ఏమవుతుంది, ఇది ఎయిర్లోకి ఎస్కేప్ అవుతుంది, HgO మిగులుతుంది. ఈ HgOని మనం ఏం చేస్తాం, కార్బన్తో రియాక్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మనకి Hg గాను ఆ తర్వాత CO2 గాను అట్లా సెపరేట్ అవుతుంది. దీన్ని మనము లో యాక్టివిటీ సిరీస్ ద్వారా ఈ విధంగా మెటల్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద 3 మెథడ్స్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ ద మెటల్. ఓకే, మనకి వీటి ద్వారా మిడిల్ యాక్టివిటీ సిరీస్ ద్వారా మనకి మెటల్ వస్తుంది. ఇప్పుడు ఈ మెటల్ని మనం ఏం చేయాలి, ప్యూరిఫై చేయాలి. ఎందుకంటే దీంట్లో ఇంకా కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి. సో ఇట్లా వచ్చేటువంటి మనకి లాస్ట్ స్టేజ్ ఇది. దాంట్లో మొట్టమొదట మనం ఏం చేస్తాం, కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్. సెకండ్ స్టేజ్ ఏంటంటే యాక్టివిటీస్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్. మూడోది ఏంటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ క్రూడ్ మెటల్. దీన్ని ప్యూరిఫికేషన్, లాస్ట్ స్టెప్ అది ప్యూరిఫికేషన్ ఆఫ్ క్రూడ్ మెటల్. దీన్ని మనం ఇంకా ఏమనుకోవచ్చు, ప్యూరిఫికేషన్ ఆఫ్ క్రూడ్ మెటల్. దీన్ని మళ్ళీ మనము ఇంకా రిఫైనింగ్ ఆఫ్ మెటల్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. రిఫైనింగ్ ఆఫ్ మెటల్ అంటే మనం ఏం చేస్తాం అంటే కనుక దీనికోసం మనం వాడేటువంటి ప్రొసీజర్ పేరు ఎలక్ట్రాలిటిక్ రిడక్షన్. సో దీంట్లో ఎలక్ట్రాలిటిక్ రిడక్షన్ అనేటువంటి మెథడ్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. దీంట్లో మొట్టమొదట ఏం చేస్తాం, మనకి ఒక బేకర్ తీసుకుంటాం. ఈ బేకర్ని వోల్టామీటర్ అని చెప్పేసి అనుకుంటాం. దీంట్లో మనము ఏదైతే మెటల్ మనకి ఇక్కడ ఈ మిడిల్ మనకి క్రూడ్ మెటల్ దొరికింది కదా, ఆ క్రూడ్ మెటల్ని మనం ఎలా తీసుకుంటాం, ఒక యానోడ్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ యానోడ్ ఉందనుకోండి, క్రూడ్ మెటల్ని ఇట్లా యానోడ్ కింద తీసుకుంటాం. సో ఇదేంటి యానోడ్. సో ఇంప్యూర్ మెటల్ని ఏం తీసుకుంటాం, ఒక బాగా స్లిమ్గా ఉన్నటువంటి ఒక మెటల్ని, ప్యూర్ మెటల్ని క్యాథోడ్ కింద తీసుకుంటాం. ఇదేంటి ప్యూర్ మెటల్. సో ఈ రెండింటిని మనం ఏం చేస్తాం అంటే కనుక ఏదైనా సరే ఒక
కాపర్ రాడ్తో మనము దీన్ని కాపర్ వైర్తో కనెక్ట్ చేస్తాం. కాపర్ వైర్తో కనెక్ట్ చేసి దాని గుండా కరెంటు పంపిస్తాం. కరెంటు పంపించడం ఆ తర్వాత దీని లోపల మనం ఏం తీసుకుంటాం, మెటల్ సొల్యూషన్ని మనం ఎలా తీసుకుంటాం అంటే కనుక దాని ఎలక్ట్రోలైట్ కింద వాడుకుంటాం. సో ఎలక్ట్రోలైట్ కింద మనం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మనము ఇక్కడ స్విచ్ని ఆన్ చేస్తామో ఇమీడియట్గా ఇక్కడ ఈ యానోడ్లో ఉన్నటువంటి ఇంప్యూర్ మెటల్లో నుంచి మెటల్ డిజాల్వ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలక్ట్రోలైట్ ద్వారా ట్రావెల్ చేసి దీని మీద డిపాజిట్ అవుతుంది, ఒక లేయర్ లాగా డిపాజిట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఇది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది దాని సైజు. ఇక్కడేమో దాని సైజు పెరుగుతూ ఉంటుంది. ప్యూర్ మెటల్ అనేది దీని మీద డిపాజిట్ అవుతూ ఉంటుంది. మన క్యాథోడ్ని బయట తీసేసి సో ప్యూర్ మెటల్ని మనం ఎలా క్యాథోడ్ కింద తీసుకుంటాం. సో ఈ క్యాథోడ్ని తీసుకొని కలెక్ట్ చేసి క్యాథోడ్ని తీసి మెటల్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ ఉన్నాయి కదా, ఈ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఇక్కడ డిపాజిట్ అవుతాయి. దీన్ని మనము యానోడ్ మడ్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా, యానోడ్ మడ్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ విధంగా మనం ప్యూర్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏంటంటే మనకి మెటల్ ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే మనకి మెటల్ ఉంటుందో ఆ మెటల్ని మనం 3 స్టెప్స్లో కూడా ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఐ హోప్ దట్ నెక్స్ట్ సెషన్లో మనము ఈ కొరోజన్ని ఆ తర్వాత కొరోజన్ని మనము రిమూవ్ చేయడానికి వాడేటువంటి మెథడ్స్ ఏంటి అన్నదాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.